ఓకే మేడం, మామూలుగా తీసుకుంటే రాష్ట్రంలోని ఆళ్ళగడ్డ పేరు చెప్తున్నా అందరి చూపు అట్టే వెళ్తుంది అనమాట, ఆళ్ళగడ్డ వైపే వెళ్తుంటుంది. వామ్మో ఆళ్ళగడ్డన అనే పరిస్థితి ఉంటుందంట. అంటే ఆ పరిస్థితిని మార్చివేయడానికి ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆ పరిస్థితిని ఇంకా భవిష్యత్తులో కూడా వామ్మో ఆళ్ళగడ్డన అని ఎవరు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకోకుండా, భయాందోళన అనేది వ్యక్తం చేయకోకుండా ఉండడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? మీరు అనేది అందరి చూపు మా మీద ఉంటే మంచిదే, కాకపోతే మీరు అనేది ఏంటంటే ఈ భయం అనేది ఏదైతే ఉందో అదొకటి నేను నెక్స్ట్ భయం వల్ల కాకుండా అభివృద్ధి అంటే ఆళ్ళగడ్డలాగా ఉండాలనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నానండి. దానికి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ కూడా నాకు ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క మండలంలో మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా డెవలప్ చేసి దాని కింద వచ్చే విలేజెస్ కానీ లీడర్లను కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేయాలని ఎప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. ఆళ్ళగడ్డను అందాల గడ్డగా చూడొచ్చా? తప్పకుండా త్వరలోనే చూడొచ్చు. ఆ ప్రణాళిక అయితే మీ దగ్గర ఉందంటారు, అందాల గడ్డగా తీర్చిదిద్దడానికి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు కూడా లాస్ట్ ఎలక్షన్స్కి తను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసింది. ఎలక్షన్స్కి చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క విలేజ్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విలేజ్కి ఏం అవసరమో ఒక డైరీలో, అంటే తను కంప్లీట్ చేయలేకపోయింది జర్నీ, బట్ ఎంతవరకు అయితే రాసుకుందో, ఎంతవరకు అయితే తనకి ఆలోచనలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడం అనేది ఒక డాటర్గా ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా నా బాధ్యత. తప్పకుండా తీర్చడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను నాకు ప్రతి ఒక్క లెవెల్లో ప్రతి ఒక్క స్టెప్లో నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చేదైతే ప్రజలు. అక్కడ ఆళ్ళగడ్డలో దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ బాగా నడిచింది, పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ నడిచింది రెండు కుటుంబాల మధ్య. అప్పటి ఛాయలు ఇప్పటికీ కొద్దిగా అలా ఉన్నాయి. అయితే ఆ పరిస్థితి వల్ల చాలామంది కూడా నష్టపోయారు. అంటే ఆ ఫ్యాక్షన్ గొడవలు మీరు చూడలేదని చెప్పినా, మీరు చూడకపోయినప్పటికీ వినింటారు, ఇలా జరిగింది ఫ్యాక్షన్, అలా జరిగింది, దానివల్ల వాళ్ళు నష్టపోయారు, వీళ్ళు నష్టపోయారు, వీళ్ళ పరిస్థితి అలా అయిందని. ఇవన్నీ విన్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొత్తగా ఉంటుందని ఇవన్నీ వింటున్నప్పుడు కూడా అంత అగ్రెసివ్గా వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంటుంది అనిపిస్తుంది, కానీ అనిపించేది. బట్ ఎప్పుడైతే నేను రాజకీయాలకు వచ్చినా వే ఆఫ్ థింకింగ్ మారింది. వీళ్ళకి ప్రెస్టేజ్ అంటే ఎంత దూరం వెళ్తారు ప్రజలు ఆ ఏరియాలో మా వాళ్ళని అనేది నాకు అర్థమైంది. మీకు ఇంకొకటి విషయం చెప్పాలి, ఒక చిన్న గ్రామాల్లో ఎక్కడైతే ఫ్యాక్షన్ ఇద్దరు లీడర్ల మధ్య కానీ రెండు కుటుంబాల మధ్యలో కూడా జరిగినవి కూడా తర్వాత భూమానాగిరెడ్డి గారు కూర్చొని సర్దుబాటు చెప్పి ఈరోజు లీడర్లు కలిసి తిరుగుతున్నారు. ఫ్యాక్షన్లు ఉన్న లీడర్లు కూడా ఈరోజు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా గొడవలు జరిగితే నా వరకు వస్తే సర్దుబాటు వాళ్ళే చేసేసుకుంటారు. నన్ను చూసి, అంటే నా ముందు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసేసుకుంటున్నారు. అంటే వే ఆఫ్ థింకింగ్ మార్పు కూడా వాళ్ళల్లో కూడా వచ్చింది. ఇటీవల ఏదైనా అట్లా మీరు సర్దుబాటు చేశారా? అదే చెప్తున్నా, నేను సర్దుబాటు కొన్ని చేశాము, అంటే చిన్నవే, మరీ ఫ్యాక్షన్ అంటే ఇంకా రాలేదు మన దగ్గరికి. కాకపోతే నేను చిన్న గొడవలు చూశాను కదండి. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టకూడదన్న ఒక ఉద్దేశంతో కూడా చాలామంది అడ్జస్ట్ అవుతున్నారు. అంటే అడ్జస్ట్ అవ్వడం అంటే గొడవలు పెట్టుకోకూడదు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, రేపు ఏదైనా జరిగితే ఆమెకు చెడ్డ పేరు వస్తున్న ఒక ఆలోచన కూడా పెట్టుకొని చాలా అడ్జస్ట్ అవుతున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను. ఏ వర్గం వైపు ఏ వర్గాలు కూడా ఫ్యాక్షన్ అనేది పెట్టుకోకుండా మీరు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికి కూడా ఫ్యాక్షన్ చేయాలని అటు వాళ్ళకి లేదు, మనకి లేదు. ఆ వర్గం కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ చేయాలన్న ఉద్దేశంలో కూడా వాళ్ళు కూడా లేరు, మనం కూడా లేము. సో ఉన్న దాంట్లోనే కూడా ఎట్లా సర్దుబాటు చేసుకొని ఎవరు పరిధిలో వాళ్ళు ఉండి ప్రశాంతంగా ఉండాలని కూడా అనుకుంటున్నాము. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.